శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఎంత మహావీరుడైనా ఆయన ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాడు. మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సంపూర్ణంగా పైనుంచి కిందికి చూడడానికి భయపడక్కర్లేదు, హాయిగా నమస్కారం చేసుకోవచ్చు. హనుమంతుడు తీవ్రమైన కోపంతో ఉన్నట్టుగా ఎప్పుడూ విగ్రహాలు తయారు చేయరు. ప్రసన్నాంజనేయం, ఆయన ప్రసన్నంగానే ఉంటాడు. ప్రభాదివ్యకాయం, ఎప్పుడూ కాంతితో వెలుగొందుతూ ఉంటుంది శరీరం అయింది. కోతి కదా అని సందేహించవలసిన అవసరంలా. హనుమంతుడంత అందమైన వాడు మానవుల్లో కూడా ఉంటాడా చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎప్పుడు మన శరీరమైనా సహజమైన కాంతితో ప్రకాశించాలి. ఈ తేజస్సుతో నీ శరీరం ప్రకాశించాలి. కానీ పొద్దున్నోటి పూసేసి మధ్యాహ్నం ఒకటి రాసేసి సాయంత్రం ఒకటి తీసేసి ఇలా ఎన్ని చేసినా మేకప్ టేకప్ ఇంకేముండదు ఇక్కడ. ఆ సహజమైన తేజస్సు ఎలా వస్తుంది? బాగా చదువుకుంటే వస్తుందమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా. బ్రహ్మ తేజస్సు అంటే విద్య ఉండాలి, అందులో సంస్కృత విద్య ఉండాలి. ఎన్ని స్తోత్రాలు చదువుతున్నావు, ఎన్ని అర్థాలు తెలుసుకున్నావు. ఆ సంస్కృతంలో ఉన్న రామాయణం, భారతం, భాగవతం లాంటి గ్రంథాలు ఈవేళ తాత్పర్యాలతో సహా దొరుకుతున్నాయి. రోజు 1 గంట సమయం పెట్టుకుని చదవండి రామాయణం, అప్పుడు తేజస్సు వస్తుంది. ప్రభాదివ్యకాయం అంటే అర్థం అది. ప్రకీర్తిప్రదాయం, ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన చరిత్ర చదివితే, ముఖ్యంగా సుందరకాండ చదివితే మనమంతా శక్తిమంతులు అవుతాం. అప్పుడు అఖండమైన కీర్తి వస్తుంది. అదే ప్రకీర్తిప్రదాయం. మనకందరికీ ఆయన కీర్తినిస్తాడు. ఏదో ఫేమస్ అంటున్నారు కదా, అందరూ ఫేమస్ అవుతారు సుందరకాండ చదివితే. అందులో ఉన్నట్టు చేస్తే, చదివి ఇలా మూసేగానే ఫేమస్ అవరెక్కడ. సుందరకాండ మీద కూడా ఇదే అపనమ్మకం. అది చదవగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి, చదవగానే పెళ్ళిళ్ళు అయిపోతాయి. హనుమంతుడు కావలేదు పెళ్ళి, మీకు ఎందుకు అవుతుంది? హనుమంతుడు ఏమైనా ఉద్యోగం చేశాడా? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కనుక్కోండి, ఏమి చేయలే. దూకమన్నప్పుడు సముద్రం దూకాడు, లేనప్పుడు వచ్చి బాణమే కూర్చున్నాడు. మనకు ఉద్యోగం గురించి హనుమంతుడిని ఆశ్రయించేది. కానీ సుందరకాండ చదివితే అందులో ఉద్యోగం వచ్చే లక్షణాలు ఉన్నాయి, పెళ్ళయ్యే లక్షణాలు ఉన్నాయి, అసలు మనిషిగా సుఖంగా ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందువల్ల అవుతాయని చెప్పారు పెద్దలు. సుందరకాండ చదివితే అవుతాయంటే నువ్వు చదువుతావని, అవగాహన చేసుకుంటావని, నీ జీవితానికి అన్వయం చేసుకుంటావని, ఆచరిస్తావని చెప్పారు తప్ప పుస్తకం మూసేగానే అయిపోతాయని ఎవరు చెప్పలేదు ఎక్కడ. ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. భజే వాయుపుత్రం, వాయుదేవుని కుమారుడైన హనుమంతుడికి నమస్కారం. భజే వానగాత్రం, వానం అంటే తోక. మన గోదావరి జిల్లాల వాళ్ళకి ఈ మాట బాగా వర్తిస్తుంది. ఈయన కూడా కొయ్యలగూడెం వాడు కాబట్టి ఈ మాట రాసి ఉంటాడు. వేరే గాత్రం అక్కర్లేదు. గాత్రం అంటే శరీరం. గాత్రానికి 2 అర్థాలు ఉన్నాయి, కంఠస్వరం ఒకటి, మొత్తం శరీరం ఒకటి. హనుమంతుడు అంటే వాలమేనండి, తోక లేకుండా మీరు హనుమంతుడిని ఊరుకుంటారా? పైగా మన గోదావరి జిల్లాల వాళ్ళకి అతి బాగా ఓవర్ యాక్షన్ విపరీతం అండి. ఇక్కడ తోక కంటే మీరు నిన్నెక్కడో చూసాం మేము, అదేదో రాయలో ఏదో పెడుతూ హనుమంతుడి విగ్రహం, అక్కడ తోక ఇంకా పెద్దది. అక్కడ కంటే ఎర్రవరం తోక ఇంకా పెద్దది. ఎర్రవరం కంటే రామవరం తోక ఇంకా పెద్దది. అసలు మన 2 రాష్ట్రాలని మళ్ళీ కలిపేసి చుట్టేయగలిగినంత హనుమంతుడి తోక మన గోదావరి జిల్లాలోనే ఉంది, అనుమానం ఏం లేదు. పెద్ద తోక. మన పోటీ అంతా ఎక్కడ ఉంటుందంటే, వాళ్ళు 50 అడుగులు పెట్టారు, మనం 100 అడుగులు పెట్టేద్దాం అంతే. ఎవరికి సుందరకాండ కల్లా హనుమంతుడు ఏం చేశాడో అక్కడ తోక కావాలి మనకి. ఆ తోక మీద వీడు కూర్చొని సెల్ఫీ దిగుతాడు. ఇక్కడ ఈ అతి చర్యలే మానుకోవాలి. ఇది ఆధ్యాత్మికత కాదు, పైగా దేవుణ్ణి అవమానించడం. ఇది కోతికి సహజమైనటువంటి అలంకారాన్ని ఈయన మొత్తం జాతికి అలంకారం చేశాడు. అందుకని భజేవాలగాత్రం, భజేహం పవిత్రం, చాలా గొప్ప మాట ఇది. భజేహం పవిత్రం, పవిత్రమూర్తి అయిన హనుమంతుణ్ణి నేను భజిస్తున్నాను. పవిత్రత అంటే శారీరక పవిత్రత, మానసిక పవిత్రత 2 ఉంటాయి. శారీరక పవిత్రత మనకు తెలుసు, స్నానం చేయడం ద్వారా వస్తుంది. కాస్త ఇంకేదైనా కొన్ని పదార్థాలు, ద్రవ్యాలు వాడితే వస్తుంది. ముందు కాస్త గాలి, ఎండ తగిలేలా ఉంటే శరీరం పవిత్రంగానే ఉంటుంది, వచ్చే నష్టం లేదు. మానసిక పవిత్రత పొందడం ఎన్ని జన్మలకి పొందగలమో ఎవరూ చెప్పలేరు. పైగా అది పొందామా లేదా అనేది మనకే తెలుస్తుంది తప్ప ఎదుటి వాళ్ళకి తెలిసే విషయం. ఈయన మనస్సు ఎంత పవిత్రమైందంటే సుందరకాండలో వాల్మీకి చెబుతాడు, హనుమంతుని యొక్క ఆలోచనలో భాగంగా సీతాదేవిని వెతుకుతున్నాడు. ఎక్కడ వెతకాలి సీతాదేవిని? సీతాదేవి క్రికెట్ స్టేడియంలో ఉండదు కదా, ఆవిడ క్రికెట్ ఆడుతుందా చూస్తుందా? యుద్ధరంగంలో ఉండదు, ఆయుధాగారంలో ఉండదు. ముందు పాపం అన్నీ వెతికాడు అమాయకంగా. వెతకాలి కదా అని. ఇంతట్లో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అంతఃపురంలో వెతకాలి కానీ సీతాదేవి గురించి ఆడవాళ్ళు ఉండే చోట వెతకాలి. ఆవిడ స్త్రీ కదా, అక్కడే పెట్టుంటాడు. పైగా పెళ్లి చేసుకుందామని కదా తీసుకెళ్ళింది, అక్కడ పెట్టుంటాడు. అంతఃపురంలో వెతకాలి కానీ సంతలో వెతుకుతున్నాను నేను అని అనిపించి వెళ్ళి అంతఃపురంలో వెతికాడు. అంతఃపురంలో వెతికితే ఆయనకి బయటపడిన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి, క్షోభ కలిగించి వీడు ఇంత దుర్మార్గుడా అనిపించి. అప్పటికి సీతాదేవి కాకుండా ఓ 25 మందిని బంధించాడండి.
భర్తలను చంపేసి కొంతమందిని తీసుకొచ్చాడు, బలవంతంగా కొంతమందిని తీసుకొచ్చాడు. వీడు ఐశ్వర్యాన్ని అందాన్ని చూసి మోహించి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదైతే మొత్తం మీద అలా ఉన్నారు. పైగా వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు, రకరకాలుగా పడుకుని ఉన్నారు. అక్కడ అర్ధరాత్రి వేళ ఈయన వెతికింది 1 గంట సమయంలో. సుందరకాండ మొత్తం కథ అంతా కలిపి 1.5 రోజులు అయిపోయింది. 24, 12, 36 గంటలు సరిగ్గా కథ. కిష్కింధలో బయలుదేరింది మొదలు, ఆయన సముద్రం దాటడానికి బయలుదేరింది మొదలు, అక్కడే సుందరకాండ మొదలవుతుంది. అంతవరకు కిష్కింధకాండే. సముద్రం ఆయన దూకింది మొదలు, లంకలోకి వెళ్ళి వెతికింది, తిరిగి వచ్చింది, రాముడికి ఉంగరం ఇచ్చింది సహా మొత్తం సుందరకాండ 1.5 రోజు, 1.5 డే. రామాయణం మొత్తం మీద అతి తక్కువ కాలంలో ముగిసిన కథ ఇదే, అతి ఎక్కువ ప్రాధాన్యం కలిగినటువంటి కాండ కూడా ఇదే. అంచేతనే మన జీవితాల్లో కూడా ఎంతకాలం బతుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఏం చేశాం అనేది ముఖ్యం. బాలకాండ మొత్తం 12 సంవత్సరాల కథ, అయోధ్యకాండ మొత్తం 13 సంవత్సరాల 1 మాసం కథ, అరణ్యకాండ మొత్తం 14 నెలలు 14 సంవత్సరాలు కదా, అది 13 సంవత్సరాల 2 మాసాల పైన కథ. కిష్కింధకాండ మొత్తం 8 నెలల కథ. మొత్తం రామాయణం చదివిన పరిశోధకులు తేల్చిన విషయాలు 8 నెలల కథ. సుందరకాండ 1.5 రోజు కథ. యుద్ధకాండ మొత్తం 21 రోజుల కథ. 21 రోజుల్లో రామరావణ యుద్ధం ముగిసింది. వాస్తవంగా జరిగింది 7 రోజులే అంటారు. మిగిలిన 14 రోజులు రాముడు అక్కడి నుంచి రావడం, పట్టాభిషేకం ఇవన్నీ అందులో వస్తాయి. ఈ రకంగా ఏ కాండ ఎన్ని రోజులు జరిగిందో కూడా ఒక లెక్క ఉంది. అందులో అతి తక్కువ జరిగింది ఏమిటి అంటే సుందరకాండ. కానీ రామాయణంలో దానికే ప్రాధాన్యం. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? మనం 25 ఏళ్ళు బతికామా 100 ఏళ్ళు బతికామా ప్రధానం కాదు, బతికిన కాలంలో సమాజానికి ఏం చేశాం అదే ప్రధానమైన విషయం. అప్పుడు అందరూ చెప్పుకుంటారు ఖచ్చితంగా. శంకరాచార్య స్వామి 32 ఏళ్ళు బతికారు, కానీ 153 రచనలు చేశారు. ఇవాళకి మా ప్రవచనకర్తలు ఎవరైనా దేని మీద మాట్లాడేవండి, శంకరాచార్య పేరు ఉదహరించకుండా మేము మాట్లాడలేమండి, సాధ్యం కాదు. ఆయన జగద్గురు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా కావాలి? ఆ మాట ఎత్తకుండా మాట్లాడలేము అసలు. ఎప్పుడు ఆయన ఉదాహరణలే వస్తాయి. లోకాన్ని కమ్మేశాడు. ఆయన బతికింది 32 ఏళ్ళు. అందుకని ఇక్కడ 1.5 రోజులో ముగిసింది కదా, ఆ రాత్రి చూస్తుంటే వీళ్ళందరూ రకరకాలుగా ఉన్నారండి. ఈ స్త్రీలు ముఖ్యంగా. ఆయన బ్రహ్మచారి కదా. నేను మొన్న చెప్పాను మీకు, నియమం ఉన్న చోటే నిష్ఠ ఉంటుందండి. బ్రహ్మచారిగా విద్యార్థి దశలో ఉన్నంతకాలం పరస్త్రీలని చూడకూడదు. ఇది కఠినంగా ఉండొచ్చు కానీ నిబంధన. చూడకూడదంతే. ఒకవేళ చూడవలసి వస్తే ఏదో వారు బయటకు వచ్చాక చూడాలి, వారు ఉన్న గదిలోకి మనం వెళ్ళిపోకూడదు. తల్లి చెల్లి ఇందుకు మినహాయింపు అంతే. వీలైతే తల్లి చెల్లి విషయంలో కూడా ఈ నియమం పాటించమని చెప్పాడు వ్యాసుడు భాగవతంలో. 40 ఏళ్ల స్త్రీకి 20 ఏళ్ల కొడుకు ఉంటాడు. కొడుకు చెప్పిన ధర్మం ఏమిటంటే, మీ అమ్మ కూర్చున్న మంచం మీద నువ్వు కూర్చోవద్దు అన్నాడు. ఏకశయ్య వద్దు అన్నాడు అంతే. ఎవరిని అనుమానించడం కాదమ్మా, తప్పది. కానీ ఏమీ జరగకుండా మన సంస్కృతి మీకు బిగిస్తుంది అంతే లెక్క. అన్నా చెల్లెలు ఇద్దరి మధ్యలో 2-3 ఏళ్ళు మించి తేడా ఉండదు. ఇద్దరిని వదిలి తల్లిదండ్రులు వెళ్ళకూడదు, అనుమానం లేదు. ఈ కాలం అసలే మంచిది కాదు. ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సిందే. లేదు వీళ్ళ బంధువుని తీసుకొచ్చి ఓ ముసలావిడిని అక్కడ పెట్టాల్సిందే. లేదు ఇందులో ఒకళ్ళని మేనమామ ఇంటికి పంపాల్సిందే. అన్నా చెల్లెలే కదా, అక్క తమ్ముడే, మాట్లాడద్దండి ఇంకవన్నీ. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరచది. వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా. ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి, వావి వరస పాటించనయ్యవు. భయంకర మహామేధావని మట్టి మనిషిని చేసి పారేస్తాయి. ఎందుకంటే ఆ ఏకాంతం అంత పని చేస్తుంది. అది అసలు అవకాశం ఇవ్వకూడదు. అప్పుడు హనుమంతుడికి ఏముంది, నేను బ్రహ్మచారిని కదా, నేను అర్ధనగ్నంగా ఉన్న స్త్రీలని చూడకూడదు కదా, మరి వీళ్ళు ఇలాగే ఉన్నారు, సీతాదేవి ఇక్కడుందేమో నేను వెతుకుతున్నాను, నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అయ్యో అన్నాడు ఆయన. అందుకని సుందరకాండ చదవాలి మనం, అందుకని చదవాలి. ఇంత నిజాయితీ ఎవరికైనా ఉంటుందండి? అసలు నేను బ్రహ్మచారిని కదా, వీళ్ళు అడ్డదిడ్డంగా ఉన్నారు, ఆయనకి భార్యలో ఇంకోళ్ళు, నాకు అనవసరమైన విషయం, వీళ్ళని నేను ఇలా చూడొచ్చా? కానీ మళ్ళీ వెంటనే ఇంకో అనుమానం, మరి చూడకపోతే సీతాదేవిని వెతకడం ఎలాగా? అక్కడ హనుమంతుడి మనస్సులో రాముడి మనస్సులో ఉన్న అనుమానం ఏమిటంటే, సీత పవిత్రంగానే రావణాసురుణ్ణి అంగీకరించకుండా ఉంది అనుకోవడానికి కూడా లేదండి. రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏమో ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ఆ విషయం తెలుసుకుంటే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఇంక వెతకడమే అనవసరం. కానీ తెలియాలి కదా, సగం సమాచారంతో పెడతా. అప్పుడు ఆయన ఎలా ఆలోచించారంటే, మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. సుందరకాండలో ఉంటుంది. సుందరకాండ ఇందుకోసం చదవాలి. ఆయన ఏమనుకున్నాడంటే, వాళ్ళు అలా పడుకుంటే నేనేం చేయను, వాళ్ళు పడుకోమని నేను చెప్పానా? లేదు, వాళ్ళు ఇలా పడుకున్నారు కాబట్టి వాళ్ళని చూద్దామని వచ్చాను. నా ఉద్దేశం పరమ పవిత్రం కదా, నా ఉద్దేశం సీతాదేవిని వెతకడం. అంచేత నా మనస్సు పవిత్రంగా ఉంది, వాళ్ళు ఎవరో వేరుగా ఉండవల్ల నేను అపవిత్రునయ్యే అవకాశం లేదు. భజేయకం పవిత్రం అంటే అర్థం.